హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. నేను మీ సుమతి. ఈరోజు నేను మ్యాక్సిమం అందరికీ ఇష్టమైన రెసిపీ ఒకటి తీసుకొచ్చానండి. ఏంటది అనుకుంటున్నారా? అదేనండి. ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇందులో నేను చూపించినట్లుగా ఆనియన్ పకోడా చేసుకుంటే 2 రోజుల వరకు కూడా పకోడా అనేది ఆయిల్ స్మెల్ రాకుండా తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయల్ని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఎలాగో మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ మిర్చి కూడా ఫ్రై అయిపోతుంది. పిల్లలు తినేటప్పుడు కూడా ఈజీగా తినేస్తారు. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ పౌడర్. ఇక్కడ ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ కొద్దిగా చూసి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక చిన్న టీ గ్లాస్తో 1.5 దాకా శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం వేసుకున్న ఆనియన్లో నుండి వాటర్ అనేది బయటికి వస్తుంది కాబట్టి ముందే వాటర్ పోసుకోకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నా కూడా పిండి ముద్దలా రాలేదు అనుకుంటే ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా లైట్గా మీకు సరిపడంత నీళ్లు పోసుకోవాలి. ఈ పిండి ఈ విధంగా ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా ముద్దగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పకోడా పిండిని ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలి. ఈ పిండిని మరీ లావుగా ముద్దలా వేసుకుంటే పకోడా అనేది మెత్తగా వస్తుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం వేసుకున్న పకోడా పిండిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కింది వైపున లైట్గా ఫ్రై అయిన తరువాత ఒకసారి పకోడాని మరోవైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా లైట్గా ఫ్రై అయిన తరువాత ఒక 2 నిమిషాల పాటు ఎక్కడా మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వస్తున్న నురగ మొత్తం తగ్గిపోయి ఈ పకోడా అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పకోడా అనేది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఫ్రై అయిన పకోడాని అందులోకి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇందులో కరివేపాకు వేసుకున్నప్పుడు కొద్దిగా దూరంగా ఉండి వేసుకోవటం మంచిదండి. ఎందుకంటే కరివేపాకు చిటపటలాడేటప్పుడు మీద పడే అవకాశం ఉంది. చూసారు కదండి, మనం చేసుకున్న టేస్టీగా ఉండే ఉల్లిపాయల పకోడా రెడీ అయిపోయింది. ఈ పకోడా పూర్తిగా చల్లారిన తర్వాత టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. అదండి, చూసారు కదా, మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.